హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్తోత్రం 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 స్తుతి మహిమలు నీకే చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకే వందనం. ఉదయకాలమున నీకు స్తుతులు స్తుతి 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 మహిమ ఘనత ప్రభావంతో నింపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, వేల కోట్ల స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 2 తాళాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చిత్తంలో ఉంది. ఇప్పుడు నువ్వు పాతాళమా పరలోకమా అనేటువంటిది ఆయన చేతిలో ఉన్నది. ఏ దారికి వెళ్ళాలో. కానీ ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రము దేవుడు సజీవుడై ఉన్నాడు. దేవుడు మనల్ని బ్రతికించువాడై ఉన్నాడు, జీవించువాడై ఉన్నాడు. ఆయన చనిపోయినా యుగ యుగములో బ్రతికి ఉన్నవాడుగా ఉన్నాడు. అందుకనే నీవు బ్రతికి ఉన్నవాడవు అని గ్రహించి, ఎప్పటికీ యుగ యుగములు ఉండేవాడిగా గ్రహించి, నువ్వు బ్రతుకుట క్రీస్తు, మరణించిన క్రీస్తే అని ఆ సజీవుడైన దేవాది దేవుని నేను నమ్ముకున్నానని గ్రహించి, ఆయన నిన్ను ఈ లోకంలో పోషించడమే కాదు, జీవింపజేయటమే కాదు, అనేక రీతులుగా నిన్ను తలెత్తుకుని వారికి చేసి మహోన్నతమైన శక్తిని కుమ్మరించి సహాయము చేయవాడు. ఆయన తలయు తల వెంట్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉండండి? తెల్లని ఉన్నిని పోలినటువంటివిగా ధవళంగా ఉన్నాయని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వెయ్యబడి మెరీచు అపరంజితో సమానమయ్యుండెను. ఆయన పాదములండి కొలిమిలో వెయ్యబడినటువంటి అపరంజిని పోలి ఉన్నదంట. అపరంజిని పోలినటువంటిదిగా కనబడుతుంది. ఆయన నేత్రం అగ్ని జ్వాలల వంటివి. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వంటి నేత్రములు, తట్టుకోలేము అంత ప్రభావము కలిగినటువంటి వాడు. అలాగే ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వని వలె ఉండును. ఆయన కంఠస్వరం మాట్లాడితే జల ప్రభావం ఎట్లా ఉంటుందో మీరు చూస్తుంటారు. జలములు ఎలా ప్రభావిస్తున్నాయి. ఎలాగైతే మనము అక్కడ మన సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ కెరటాలు ఇలా ఎగసి వస్తున్నప్పుడు ఆ స్పిరిట్ పరిశుద్ధాత్మ అదో వింత ఎలా అనిపిస్తుంది. అంతగా మించి జల ప్రవాహము వలె అది ఆపశక్తి కలిగినంతదిగా బాగుంటుంది అన్నమాట. అంతగా బలంగా ఉంటున్నది అన్నమాట. అంతగా ప్రకాశిస్తున్నటువంటిదిగా కనబడుతూ ఉన్నది. అలాగే ఖడ్గము కంటే వేడము కలిగి ఉన్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచు సూర్యుని వలె ఉండెను. ఆమేన్. మహా తేజస్సుతో ఉన్నదంట. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన మహాశక్తి సంపన్నుడు. ఆయన యుగ సమస్తముల వరకు ఉండువాడై ఉన్నాడు. మనకు తోడైన దేవుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మనం భయపడక అధైర్యపడక ధైర్యంగా దేవుడి సన్నిధిలో మనం ఉదయకాలమున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హోలీ స్పిరిట్తో నింపబడితూ పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ఆరాధన ప్రార్థన నైనా ఉదయకాలమున మేము ఆరాధించే భాగ్యమును, కృపయు, మహిమయు, అగ్నియు, మహా ప్రభావమును మాకు
కనుపరిచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రతి బిడ్డను వెలిగించండి, ఆ వెలుగులోకి నడిపించండి. వెలుగు కార్యంలో మహత్కార్యాలు సూచక్రియలు జరిగించువాడా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. ప్రభు పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభు. మీ కృపను కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించి నశించిపోతున్న వారిని వెతికి రక్షించే భాగ్యము మాకు అనుగ్రహించండి ప్రభా. నీవు తేజస్సు కలిగినటువంటి అడిగల వంటి వాడవు, పాదములు అపరంజి వెంట్రుకలు తండ్రి తెల్లని ఉన్నిన పోలినటువంటి నాయన తండ్రి, నీ ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి వాడు నాయన. మహిమతో నింపండి, మహిమతో నింపండి, నీ కృపతో నింపి ప్రతి బిడ్డను ఏలమని ప్రార్థిస్తున్న వారి కుటుంబంలో ప్రతి శోధన యేసు నామములో పోవును గాక, ప్రతి అప్పులు గడి విరగొట్టబడునుగా. తాగుమతులైన ఎవరైతే ఉన్నారో ప్రభు, వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కష్టాలని యేసు నామంలో పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. కుటుంబంలో శోధన లేకుండా తీసివేయండి ప్రభా, యేసు రక్తంలో కడిగివేయండి ప్రభా. నీకే వందనాలు స్తోత్ర. భార్య భర్తల సంబంధాల్లో మీరు సహాయం చేయండి ప్రభా. వివాహం కాని వారికి వివాహం నాయన తండ్రి, యవనస్తులకు తోడుగా ఉండండి ప్రభా. యవనస్తుల చుట్టూని కాంచివేయండి ప్రభా నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలం, అలాగే ప్రభా వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభా నాయన. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉద్యోగ వ్యాపారాలు పనులు లేక అయ్యా రోడ్ల మీద తిరుగుతున్న వారికి యేసు నామములు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కాడి విరగొట్టండి, మీ సహాయం తెచ్చండి. మీ ఆత్మను కుమ్మరించి లోకరక్షకుడైన దేవుని శక్తిని కుమ్మరించి సహాయం చేయమని ప్రార్థన. ఇజ్రాయెల్ ప్రాంతం యొక్క సన్నిధి కట్టబడటానికి నైనా సహాయం చేయండి ప్రభా. అలాగే మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు రక్షించండి, మీరు ఎక్కల కింద బరలుపరుచుకోండి. ఈరోజు నీ సేవకులుగా నీతిమంతులు ఎక్కడ ఉంటే అక్కడ నైనా వారి దేశాన్ని, వారి ఊరిని, గ్రామాన్ని, ప్రజల్ని కాపాడుకుండా మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మీరే కాపాడి రక్షించి మహిమ పొందుకోమని ప్రభువా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.